ఆ, రజనీకాంత్ గారు చెప్పండి, అంటే బోగస్ ఓట్లు నిజంగానే తొలగిస్తే అది ప్రజాస్వామ్యానికి ఎంతగా మంచిదో, అలాగే నిజమైన ఓట్లు తొలగిస్తే కూడా అంతే ప్రమాదం కదా. అంతేనండి. సో బోగస్ ఓట్లు తొలగిస్తే దాంట్లో అభ్యంతరం లేదు, డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే దాంట్లో అభ్యంతరం లేదు. బట్ ఓటర్ ఐడిని అనేది ఏంటంటే ఓటర్ ఐడిని బేస్ చేసుకొని క్యాండిడేట్ కి ఒకటే ఉందా లేదా. సో ఓటర్ ఐడి ప్రకారం దాన్ని వీళ్ళు డబుల్ చెక్ చేసుకొని ఆ ఓటర్ ఐడి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర ఓటర్ ఐడీస్ ఉంటాయి. ఓకే, ఓటర్ ఐడీస్ ఉన్నప్పుడు వాళ్ళ లిస్ట్ బూత్ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, లేకపోతే డివిజన్ స్థాయిలో కానీ, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో కానీ వాళ్ళ ఓటర్ల లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటది. సో ఓటర్ ఐడి ప్రకారము ఆ ఓటరు ఈ జాబితాలో ఆ ఇంట్లో ఉన్నాడా లేదా. సో దాని ప్రకారం వాళ్ళు ఓటర్ ఐడిని చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ గ్యాదర్ చేసుకొని తీసుకొని పోవాలి. ప్లస్ అదే విధంగా ఓటర్ ని కూడా ఓటర్ ఐడి ఉన్నదా లేదా అని ప్రత్యేకంగా అడగాలి. ఓటర్ ఐడి లేకపోతే ఓటర్ ఐడి ఇమీడియట్ గా వాళ్ళు అక్కడనే వాళ్ళు కూడా సర్ ప్రోగ్రామ్ లో వాళ్ళు కూడా ఓటర్ ఐడి క్రియేట్ చేయాలి, కొత్త వాళ్ళకైనా కానీ పాత వాళ్ళకైనా కానీ. అర్థమైందండి. సో దీనికి ఒక ఆన్లైన్ ప్రక్రియ. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఆన్లైన్ కంప్యూటర్ పట్టుకొని వెళ్ళి ఆన్లైన్ ప్రక్రియలో చేయాలి. ఆన్లైన్ ప్రక్రియలో కూడా డూప్లికేట్స్ ఉండకుండా చూడాలి. సో డూప్లికేట్స్ ఉన్నప్పుడు దానికి ఎటువంటి పరిస్థితులు అలో చేయకూడదు అని నా అభ్యర్థన. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన మేడం అన్నట్టు మన 22 స్టేట్లలో వాళ్ళ అధికారంలో ఉన్నారు అని చెప్పానంటూ. సో అది డిఫరెంట్ టాపిక్. మనం మాట్లాడేది దానికి అధికారం గురించి మాట్లాడేది. అధికారం వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏందనేది బీజేపీకి మాకు మొత్తం తెలుసు. సో ఓటర్లను అక్కడ ఉన్న ఎలక్టరల్ ఆఫీసర్లను వీళ్ళందరినీ మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి సో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మాకు తెలుసు. అది అంతా మేము దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిను బీజేపీ ఎంత కలిసి పనిచేస్తున్నాయో మాకు 2023లో ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నల్ బ్యాక్ ఎండ్ గా సపోర్ట్ చేసి సో వాళ్ళు మా పార్టీని ఎట్లా ఓడగొట్టాలని బీజేపీ కేసీఆర్ గారిని రానియకుండా చేయాలని చూసేది. ఎందుకనంటే కేసీఆర్ గారు కనుక ఒకవేళ కనుక 23లో వచ్చేది ఉంటే వాళ్ళు సెంట్రల్ లో రారు అన్న ఉద్దేశంతో కేసీఆర్ ని ఎట్లయినా ఓడియాలి అని బీజేపీ రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్కై, రేవంత్ రెడ్డి బీజేపీ జనసేన మిగతా పార్టీలతో కుమ్మక్కై కేసీఆర్ ను ఓడించారు. సో మేము జస్ట్ 1%. రజనీకాంత్ గారు అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు అంటే ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి అని చెప్తున్నారు. అలాంటివి రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాయంటే ఏమైనా ఎలా ఉంది సార్? మీరు మొన్ననే చూసారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేటీఆర్ మెట్రో ఆపుతాను లేదని చెప్పన్నారు. ఇవాళ నిన్న చూస్తేనేమో మన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి మంచిగా మాట్లాడుకొని అవన్నీ చేసి వచ్చిండు. చోటే బాయ్ బడే బాయ్ అని అంటారు. సో నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ కి వచ్చినప్పుడు మీడియా సాక్షిగా మీరు మాతో కలిసి పని చేస్తే మీకు మంచి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పి మీడియా ముఖంగా చెప్పిండు ఆయన ఒక పబ్లిక్ సాక్షిగా. ఇంతకంటే వేరే అదేముంటాయి సార్ ప్రూఫ్స్? సౌత గారు